ఈ పేపర్ సీత చూసిందంటే ఖచ్చితంగా నాగుని గుర్తుపడుతుంది. వాడు దొరికాడు అంటే నా గురించి చెప్పేస్తాడు. అవును, సీత ఎక్కడా? రామ్ సీత పైన గదిలో ఉన్నారన్నయ్య. సీతను పిలువమ్మా. ఈ ఫోటోలు చూస్తే సీత గుర్తుపడుతుందేమో. ఖచ్చితంగా గుర్తుపడుతుందన్నగారు. ఆ కిడ్నాపర్స్ మొహాలు తనకు బాగా గుర్తున్నాయని చెప్పింది. నేను వెళ్ళి సీతను తీసుకొస్తాను. ఒకవేళ ఈ లిస్టులో సీతను కిడ్నాప్ చేసిన వాళ్ళు లేకపోతే ఎలా బావా? అప్పుడు స్టేట్లో ఉన్న అందరు క్రిమినల్స్ రికార్డు తెప్పించి చూపించాల్సి ఉంటుంది. దానికి చాలా టైం పడుతుంది కదండి. ఎంత టైం పట్టినా సరే ఆ క్రిమినల్స్ అంతు చూడకుండా నేను ఇక్కడి నుంచి కదలను. దేవుడి దయవల్ల ఆ కిడ్నాపర్స్ ఈ లిస్ట్లోనే ఉండాలన్నయ్య. ఆ లిస్ట్లో ఆల్రెడీ నాగుగాడున్నాడు. సీతొచ్చివన్నీ గుర్తుపట్టిందంటే కష్టం. ఈలోపు ఏదో ఒకటి చెయ్యాలి. సీత, ఏంటి బాబాయ్? మీ నాన్న కిందకి రమ్మంటున్నారమ్మా. చెప్పానా సీత, నువ్వు కిందనే ఉండి మావయ్యకి ఏం కావాలో చూసుకోవాలి అని? ఆయనకేదో పని చేసి పెట్టడానికి సీతను పిలవట్లేదు రామ్. ఆయన కొంతమంది క్రిమినల్స్ లిస్టు తెప్పించారు. వారిలో సీతను కిడ్నాప్ చేసిన వాళ్ళుంటే చూసి గుర్తుపడుతుందని సీతను రమ్మన్నారు. వాళ్ళని చూస్తే నువ్వు గుర్తుపడతావా సీత? ఖచ్చితంగా గుర్తుపడతాను మామ. ఆ బ్యాచ్ లో ఉన్న 4 రౌడీల మొహం నాకు బాగా గుర్తుంది. నన్ను అంత కష్టపెట్టిన వాళ్ళను ఎలా మర్చిపోతాను? అయితే ఆ లిస్టులో ఆ వెధవులుంటే వాళ్ళ పని అయిపోయినట్టే. వాళ్ళ పని అయిపోతుంది, వాళ్ళ వెనుక ఉన్న వాళ్ళ పని కూడా అయిపోతుంది కదా మామా? అవును, వాళ్ళు ఎవరైనా సరే వదిలిపెట్టను సీత. నిన్ను కిడ్నాప్ చేసిన వాళ్ళు డబ్బులు డిమాండ్ చేయలేదు. మరి ఏ ఉద్దేశంతో చేశారో అర్థం కావట్లేదు. నన్ను చంపడమే వాళ్ళ ముఖ్య ఉద్దేశం బాబాయ్. కానీ వాళ్ళకి నీకు ఏ పగ లేదు కదమ్మా. నా మీద పగతో వాళ్ళు నన్ను చంపాలనుకోలేదు. ఎవరూ నన్ను చంపమని వాళ్ళకి సుపారీ ఇచ్చుంటారు. అదే అయి ఉంటుంది సీత. నువ్వు వాళ్ళని గుర్తుపడితే అన్ని విషయాలు బయటకు వస్తాయి. నాకు తెలిసి ఈరోజే ఈ కేసు సాల్వ్ అయ్యేలా ఉంది. మీ నాన్న వాళ్ళని జైల్లో పెట్టించి మరీ వెళ్తాడు సీత. వాళ్ళని జైల్లో పెట్టక ముందే నా చేతుల్లో తన్నులు తింటారు మావయ్య. పదండి బాబాయ్, నువ్వు కూడా రా మామ. రా సీత, కొంతమంది నేరస్తుల ఫోటోలు వివరాలు తెప్పించాను. వీళ్లలో నిన్ను కిడ్నాప్ చేసిన వాళ్ళు ఉన్నారేమో చూడు. కూర్చొని చూడు సీత, రా. బాగా గుర్తు తెచ్చుకుని ఆ ఫోటోలు చూడు సీత. నిన్ను కిడ్నాప్ చేసిన వాళ్ళు ఈ లిస్టులో ఉండి తీరాలమ్మా. ఈరోజు వాళ్ళ పని అయిపోవాలి. ఈ లిస్ట్ లో వాళ్ళు లేరు నాన్న. ఇంకో లిస్ట్ కూడా ఉంది సీత, ఇది కూడా చూడు. తప్పకుండా వీళ్లలో ఆ కిడ్నాపర్స్ ఉంటారు. ఆ లిస్ట్లోనే నాకు డీటెయిల్స్ ఉన్నాయి. మహా, ఇప్పుడెలా? ఏం చేద్దాం?
ఒకటికి 2 సార్లు జాగ్రత్తగా గమనించి చెప్పు సీత. వాళ్ళ మొహాలు నాకు బాగా గుర్తున్నాయి అత్తమ్మ. చూడగానే గుర్తుపట్టేస్తా. మహా నాకు హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది మహా, త్వరగా ఏదో ఒకటి చేయవా? అదే ఆలోచిస్తున్నాను. అక్కడ పేపర్స్ తగ్గిపోతున్నాయి మహా, మన జాతకం బయటపడిపోతుంది. ఎక్కువ టైం లేదు మహా. అందరూ టెన్షన్ లో ఉన్నట్టున్నారు. అర్చన, మనం వెళ్ళి కాఫీ తీసుకొద్దాం పద. కాఫీనా? చెప్తాను. సరే.